లెక్కకైతే ఆడవిళ్లకు లగ్గమై అత్తగారింటికి పోంగనే పుట్టింటి పేరు మార్చుకొని అత్తగారింటి పేరు పెట్టుకుంటది. కానీ మన కవితక్కట్ల కాదబ్బా. కల్వకుంట్ల కవిత అని అమ్మగారింటి పేరును అట్లనే ఉంచుకుందంటే ఎంత పాయిరమో చూడుండ్రిగా. తెలంగాణ రాష్ట్ర సమితి ఉండంగా తెలంగాణ జాగృతి పెడితే అది భారత రాష్ట్ర సమితి కాగానే దీన్ని గిన భారత జాగృతి అని మార్చి పడేసింది ఎమ్మటే. అంటే అటు అమ్మగారిళ్ళైనా ఇటు బాపు పెట్టిన పార్టీ అయినా మస్తు కాయిష్ కవితక్కకు. కానీ ఇప్పుడేమో గిట్ల కాబట్టే 3 రోజులైనా 33 జిల్లాలలో చర్చ నడుస్తున్న గులాబీ కోటలున్న దయ్యాలెవలో చెప్తలేరు, కొవ్వొట్టులెవలో బయటేస్తలేరు. ఆ దినం మాట్లాడిన కవితక్క మళ్ళా సప్పు లేదు. నిన్న హరీష్ అన్న ఈ ముచ్చటే ఇళ్ళబెట్టలే. ఇలా రామన్న కండువాలు కప్పినా అసలు కథ అయితే చెప్పలేదు. కారు పార్టీలు అసలు ఏం జరగనట్టే కవర్ చేస్తున్నారు. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని ఎన్నడో పార్టీ మారిన ఎమ్మెల్యే గురించి చెప్తున్నాడు గాని ఇప్పుడు పార్టీలో వచ్చిన పంచాయతీ గురించి ఎల్ల పెడుతోట్టు. నిన్న బాపు పిలిచినందుకు బైకాడ పొంటెల కమానం చర్చలు చేస్తే నువ్వేం మాట్లాడకు గమ్మునుండు అన్నాడట పెద్ద సారు. ఇక ఇలా నన్నగిన రమ్మంటాడేమోనని పుష్కరాల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని పొద్దుందాకా ఏటింగ్ చేసినా పిలుపు రాలే. లెక్క గిట్లున్నది కాబట్టి ఇప్పుడు మేడం ఏం చేస్తుంది అనేది అసలు పాయింట్. పార్టీల పెత్తనం ఇస్తే ఏం లేకుంటే ఏరే పార్టీ పెడుతుందనే ప్రచారం అయితే నడుస్తుంది. 25 ఏళ్ల కాంచెల్లి కేసీఆర్ సారే పార్టీకి పెప్పుంటే అప్పట్లో రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. పార్టీలో ఏదున్నా తండ్రి కొడుకులదే, మూడో మనిషికి సంధి ఇయ్యరు. ఒకళ్ళ బిడ్డకు పెద్ద పదవి ఇస్తే అంత ఇంచోలే అనే బద్నాం ఇంకిత పెరుగుతుందా? అడిగిన అన్న చెల్లెకు పురి కలుస్తుందా అనే గ్యారెంటీ అయితే లేదు. లేకుంటే కార్తీకి కొత్త పార్టీ ధైర్యం చేస్తుందా? అన్నను కాదని చెల్లెతోటి వచ్చే లీడర్లు ఎందరూ ఉంటారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది. కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. అయితే ఎల్లుండి రామన్న అమెరికా పోతున్నాడు. ఆడ కూడా పార్టీ పండుగ చేస్తామని. మొన్న అక్క పోయొచ్చే వరకు గిట్లా అయింది. ఇక అన్న పోయొచ్చే వరకు ఏమవుతుందో చూడాలి.